కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి ఆ డబ్బులు కడతాం. మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా, అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితికి వస్తుంది. రెండోది ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేసే కేంద్రంగా అమరావతి ఉంటుంది. నాకు అమరావతి అంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమరావతిని మనం అభివృద్ధి చేస్తా ఉంటే 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు, ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్ళు వెనక్కిళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాటగా దిశ వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రను నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి వేస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చెప్పడం కాదు అధ్యక్ష. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్, హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటివి పోతాయంటే అదేవిధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్ళీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్ళి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు దిశ. 2024 పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 నా జ్ఞాపకం, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్గా
నేను పోటీ చేయను. ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్గా సపోర్ట్ చేశాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. రెండు దిక్కల్లా సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత అందరం బాధితులమే ఇక్కడ ఉండేవాళ్ళం. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరం బాధితులమే, అందరం కూడా సఫర్ అయ్యాం. అది చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, బాధ వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వచ్చారు. అప్పుడే నేను ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర దశ, నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్నీ కూడా మొబిలైజ్ చేశాం.